मेधां मे इन्द्रो ददातु मेधां देवी सरस्वती मेधां मे अश्विनावुभौ आधत्तां पुष्करस्रजाः आप्यायन्तु ममाङ्गानि वाक् प्राणश्चक्षुश्रोत्रमधोबलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्मोपनिषदं माहं ब्रह्म निराकुर्यां मा ब्रह्म निराकरोतु अनिराकरणमस्तु तदात्मनि निरतेय उपनिषत्सु धर्माः ते मयि सन्तु ఓం శాంతి శాంతి శాంతి. భౌగోళికంగా ఉన్న సోదరీమణులకు సాధకులకు హృదయపూర్వకమైన శుభాకాంక్షలు. మన యోధన శతకంలోని పద్యాలను మనం కొన్ని గానం చేసుకుంటున్నాం. అందులో భాగంగా మంత్రంబులు అన్న మాయలేమి కావు మంచి మనసు కలిగి మిలిగి చూడా మంత్రంబులు అన్న మాయలేమి కావు మంచి మనసు కలిగి మెలగి చూడ ఒక్క జన్మమొక్క మంత్రరాజమురా ఒక్క జన్మమొక్క మంత్రరాజమురా ఇందులో సత్యము అందుకో యువక. మంత్రాలంటే మాయలేం కాదు, మాయ చేయడం కాదు, మహిమలు కాదు అని చెప్పుకుంటున్నాం. మంత్రం అంటే నిర్వచనం ఏంటంటే మన భారతీయ సంప్రదాయంలో, వేద సంప్రదాయంలో దేనిని మననం చేస్తే మనం రక్షించబడతామో దాన్ని మంత్రము అంటారు. మంత్రం ఏదైనా కావచ్చు. నీ మాటలనే మంత్రములు అంటారు. మనకి మంత్రం అంటే సంస్కృతంలో ఉండాలి, తెలుగులోనే ఉండాలి, ఇంగ్లీష్లోనే ఉండాలి అన్నది పరిమితమైన జ్ఞానం. సంస్కృతంలో ఉన్న మంత్రాలేనా? ఆంగ్లంలో ఉంటే మంత్రాలు కదా. అరవింద మహర్షి, ద్వారకుల మహర్షి, జీసస్ క్రైస్టు, పరమ ఫైదాగరస్, ఎంతోమంది మహనీయులు ఆంగ్లంలో సందేశాలు, ఉపదేశాలు అందజేస్తారు. హీబ్రూ భాష, హీబ్రూ, గ్రీక్, అక్కడ కూడా మంత్రాలు ఉంటాయి కదా. మన భాషలో ఉండే మంత్రం అంటే ఎట్లాగా? మన మంత్రానికి దేవుడు లొంగిపోతాడా? ఇట్లా ఆలోచించాలి. ఆయా దేశకాల పరిస్థితులను బట్టి, ఆ భాషను బట్టి ఆ మంత్రాలు మనకి ప్రకాశింపజేస్తుంటారు అప్పుడున్న జ్ఞానులు, ద్రష్టలు, ఋషులు. మంత్రంబులు అన్న మాయలేమి కావు. మంత్రాలు చింతకాయలు రాలుతాయి అంటారు.
ఎందుకు రలాలని అంటాను. అదొక చిన్న చూపు. గట్టిగా 2 అడిగితే తెలుస్తారు. మంత్రంలో చింతగా ఎందుకు రాయాలి? మంత్రం చేస్తే మనం తల్లారిపోతే తప్పది. అలాంటివి ప్రలాపన అంటాను నేనైతే. ఎందుకు? మంత్రం గురించి తెలియనప్పుడు మంత్రం గురించి మాట్లాడకూడదు. ఓ మంత్రాన్ని నువ్వు స్వీకరించి మంత్రదీక్షను ఆచరించి అప్పుడు మాట్లాడచ్చు. ఏమీ చేయకుండా ఎట్లా మాట్లాడతాం? మనకు తెలియని గురించి మాట్లాడకూడదు కదా. తెలియకపోతే తెలియనట్టు ఉండాలంతే. తెలిస్తే మాట్లాడు. తెలిసిన వాళ్ళు ఎక్కువ మాట్లాడతారు. తెలిసిన వాళ్ళు ఆచరిస్తాడు, విశ్వసిస్తాడు, అందులో అనుభూతిని పొందుతాడు, అనుభవాన్ని ఆర్జిస్తాడు. మంత్రములు అన్న మాయలేమి కావు, మంచి మనస్సు కలిగి మెలగి చూడా. మంచి మనస్సుతో కలిగి ఉండడం, మంచి మనస్సుతో మెలగడం అనేది ప్రధానం. మంచి మనస్సుతో కలిగి ఉండడం, మంచి మనస్సుతో మెలగడం, ఇవి చాలా మహత్తరమైన సాధన. మంచితనం అనేది లేనివాడు మానవుడే కాదు. మంచితనంతో జీవించేవాళ్ళు వేలాది మంది మనకు దర్శనమిస్తూ ఉంటారు. మన సమాజంలో, మన కుటుంబాల్లో, మన నెలల్లో అందరూ చెడ్డగా ప్రవర్తిస్తారండి. మంచివాళ్ళు ఎక్కువ ఉంటారండి. సమాజంలో మనం సర్వే చేస్తే గమనిస్తే ప్రపంచంలో కానీ మంచివాళ్ళు ఎక్కువ ఉంటారు, చెడ్డవాళ్ళు తక్కువ ఉంటారు. మంచి మనసు కలిగి మెలగి చూడా. ఒక్క జన్మమొక్క మంత్రరాజమురా. మనకి ఒక మంత్రం మన జన్మని ఉద్ధరింపజేస్తుంది, సంస్కరింపజేస్తుంది. మన జన్మే మంత్రమై సిద్ధిస్తుంది. ఎంతోమంది రామమంత్రాలను చేసి ఎంతమంది సిద్ధిని పొందలేదు, ఎంతమంది తరించలేదు. కృష్ణమంత్రాలను చేసి ఎంతమంది తరించలేదు. రామనామమే రాజ్యాంగం అని అన్నాడు మనం గాంధీ మహాత్ముడు. రామనామం, రామ అంటూ కదా దేహపరిత్యాగం చేశాడు. అంతకన్నా తారకం ఏం కాదు మహాత్ముని యొక్క జీవితానికి. మహాత్మా గాంధీ ఉపదేశించింది, నిర్దేశించింది, ఆయన ఆచరించింది, ఆయన అనుయాయులు, ఆయన భక్తులు ఆచరిస్తే ధన్యులవుతాం, తరిస్తారు. రామనామం చేయమన్నాడు కదా. శాంతి అహింసలో మనకు ప్రబోధించాడు కదా. అహింసా మార్గంలోనే జీవిస్తున్నారా అనుయాయులందరూ కూడా? అహింసను వ్రతంగా జీవించిన మహనీయుడు మహాత్మా గాంధీ నవయుగంలో ఆ అహింసా ప్రవృత్తితోనే మనం జీవిస్తున్నామా? గాంధీ మహాత్ముడు కథలను మనకు ధరించమని చెప్పాడు. కథలు ధరిస్తున్నామా? కథలు ధరించి ఆయన ఇచ్చిన తత్వాన్ని మనం పాటిస్తున్నామా అని ప్రశ్నించుకోవాలి, ఇతరులను ప్రశ్నించకూడదు. ఆ మహాత్ముడు భారతదేశంలో పదవులను దేన్ని ఆశించాడా? కనుకనే మహాత్ముడు గాంధీ మహాత్ముడే. తన జీవితాన్ని ధారపోసి, తపస్సును ధారపోసి, తన మంచితనాన్ని ధారపోసి, తన యావశక్తిని ధారపోసి, ఎంతోమంది ధారపోసి, అందులో గాంధీ ప్రథముడు మనకి. తాను దేన్ని ఆశించలేదే, ఎవరిని శాసించలేదే. వాళ్ళు భారతీయులు. చిన్న లోపాలను చూస్తే విమర్శించడం అన్నది అది పరిమితత్వం. అది కాబట్టి ఆయన రామనామం జపించాడు, భగవద్గీతను ఆచరించాడు. గాంధీ మహాత్ముడి చేతిలో ఏముండేది? ఒక చేతుల కర్ర, ఒక చేతిలో భగవద్గీత ఉండేవి కదా. ఉండేవా కాదా? ఉండేవి. ఒక చేతుల్లో కర్ర ఎందుకు? ఓతకి, జనాలు కొట్టడానికి కాదు. ఎంత మహాత్ములు, ఎంత సంపన్నులు, ఎంత విద్యావంతులు, ఎంత మేధావి, ఎంత ప్రజ్ఞాశీలి, ఎంత ఆయన ఏంటంటే చేతులు, ఆయన వస్తుధారణ మనకు తెలుసు కదా. మన ఫోటోలు చూస్తున్నాం కదా, కానీ మనం చూడకపోయినా సింపుల్ అదే కదా. చేతుల్లో కర్ర, భగవద్గీత. ఆయనకు ఒక సమస్య వస్తే ఆయన పరిష్కారం కావాలంటే భగవద్గీత పుస్తకం ఎట్లా ఓపెన్ చేసేవాళ్ళన, అందులో ఆయనకి పరిష్కారం లభించేది. అది భగవద్గీత. మనం గుర్తుపెట్టుకోవాలి. భగవద్గీతని మహాత్ములందరూ అనుసరించి, ఆచరించి, పాటించిన వారే. ఒక గాంధీ మహాత్ములు కానీ, బాలగంగాధర్ తిలక్ కానీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ కానీ, రవీంద్రనాథ్ ఠాగూర్ కానీ, వాళ్ళ మహాత్ములందరూ భగవద్గీతలో ఉన్న కర్తవ్యాన్ని ఆచరించిన వాళ్ళే. భగవద్గీతే మనకు ప్రమాణం. భగవద్గీతే మనకు ప్రమాణం. కనుకనే మన సంప్రదాయంలో, మన కోర్టుల్లో, న్యాయస్థానాల్లో భగవద్గీతను ప్రమాణం చేయిస్తూ ఉంటారు. ఎందుకు ఆ గ్రంథాన్ని పెట్టారంటారు? మనం ఆలోచించాలా, ఆలోచించొద్దా? మన న్యాయస్థానాల్లో భగవద్గీత సాక్ష్యం వేయిస్తుంటారు.
సినిమాలో మనం చూస్తున్నాం చిన్నప్పుడు, నేను చూస్తున్నాను. ఎందుకు దాన్ని ప్రమాణం వేస్తారు? అది మనం గ్రహించాలా, గమనించాలా, స్వీకరించాలా? మనం నచ్చినవి స్వీకరించి నచ్చనివి వదిలేస్తామా? అది పాషణత్వం ఉన్నారు మాస్టర్కి ఉపదేశవాణి పుస్తకంలో. మహత్తరమైన గ్రంథం ఉపదేశవాణి అనే గ్రంథం చదువుకోవాలి అందరూ కూడా. మహాత్ముల యొక్క బోధనలో ఆయన ఉపదేశాలని నచ్చిన వాటిని స్వీకరించి నచ్చిన వాటిని పక్కన పెట్టడం అన్నది అది మానవత్వం కాదు, అది మహనీయ మార్గం కాదని చెప్పారు. గంజ మహాత్ముడు రామనామం చేయమన్నాడు, రామనామం చేశాడు. మనం చేస్తున్నామా? రాముడు గుర్తున్నాడా? రాముడి యొక్క ఏకపత్నివ్రతం గుర్తుందా? రాముడి యొక్క ధర్మప్రవర్తనం గుర్తుందా? రాముడి యొక్క ధర్మ జీవనం, ఆయన యొక్క శైలి మనకు గుర్తుందా? ఆ రకంగా ప్రవర్తిస్తే రామరాజ్యం సిద్ధిస్తుంది మనకి, మన కళ్ళ ముందు. రామరాజ్యం ఆయన సూత్రం. రామరాజ్యమే రామరాజ్యం. రాముడే మనకు ప్రమాణం, ధర్మమే మన ప్రమాణం, ఆయన జీవనం ప్రమాణం. ఈ రకంగా మనం ఆలోచిస్తే భారతదేశం ప్రపంచంలో ఎప్పుడు భారతదేశమే ఎప్పుడు ప్రథమ స్థానంలో ఉంటుంది. ఇంకా మన భారతదేశంలో పుట్టాం కాబట్టి, సమకాలంలో ఉన్నాం కాబట్టి మనకు కూడా ఆ తృప్తి ఉంటుందని చెప్పుకుంటున్నాం మనం. రామనామం చేసిన మహాత్మా గాంధీ, ఒక్క జన్మమొక్క మంత్రరాజమురా, ఇందులో సత్యము అందుకో యువక. ఒక మంత్రాలను దీక్షను పొంది స్వీకరించి గురు అనుగ్రహం వల్ల మంత్రం మనకు లభిస్తే ఆజన్మ దీక్ష చేస్తే మన జీవితాన్ని ఆ మంత్రమే నడిపిస్తుంది. జీవితం మంత్రముగా రూపొంది ఆ మంత్రాల దేవత, ఆ మంత్రద్రష్ట మనల్ని ఆవాహించి మన ద్వారా వారి యొక్క వెలుగును ప్రసాదింపజేస్తూ ఉంటారు అన్నది ఎంతోమంది మహాత్ముల జీవితంలో మనకు లభిస్తూ ఉంటుంది. గాయత్రి మంత్రాన్ని మాస్టర్జీ గారు జపించారు. ఆయన గాయత్రి మంత్రస్వరూపులు అయిపోయారు. గాయత్రియాత్మక బుద్ధి ప్రచోదక శ్రీకృష్ణ మాతాయ జయమంగళం అని ఇంతలో వస్తున్నామంటే గాయత్రి మంత్రాన్ని చేసి ఆయన గాయత్రి మంత్ర స్వరూపులు అయిపోయారు. అలాగే ఎంతోమంది మహాత్ముల జీవితంలో ఇది రహస్యంగా ఉంటాయి. అందరు మహాత్ములు వాళ్ళ ప్రచారానికి అంగీకరించరు, వాళ్ళకి ఇష్టం ఉండదు, ఆ వ్యామోహం ఉండకపోవచ్చు వాళ్ళకి. మన దృష్టిని మనం చెప్పుకుంటున్నాం. మనం షిరిడి సాయి జీవితంలో ఒక సన్నివేశం మీరు తమను గమనించే ఉంటారు. సాయి భక్తులందరూ కూడా, ఒక స్త్రీ భక్తురాలు తన మంత్రోపదేశం చేయాలని అలిగి ఉపవాసం చేస్తుంది. కొన్ని రోజుల పాటు అలిగి ఉపవాసం చేస్తుంది. వాళ్ళు మంచినీళ్ళు ముట్టదు, భోజనం చేయదు. వాళ్ళు బాబా గారితో తోడు భక్తులు చెప్తే ఆయన పిలిచి చెప్తారు, నా గురువు నా మంత్రోపదేశం నాకేం చేయలేదు, నీకు నేనేం చేస్తానని చెప్పి. అంటే అది మంత్రమే. ఉపదేశం అంటే కొన్ని సందర్భాల్లో మంత్రమే కాదు, క్లీం కృష్ణాయ, ఓం నమో నారాయణాయ, అదొకటే కాదు, ఎన్నో ఉంటాయి, ఎన్నో మార్గాలు ఉంటాయి. మంత్రమే కాదు, మంత్రం కూడా ఒక మార్గము. షిరిడి సాయి ఏం చెప్పాడు? నా గురువు నా చెవిలో నా మంత్రం ఏం చెప్పలేదు, నీ చెవిలో నేను ఏం చెప్తానమ్మా అన్నాడు. వాడు బతిమాలి ఒప్పించి అప్పుడు ఆనందనిపిస్తారు. చూడండి ఉపవాసాలు చేస్తుంటే మనకి ఆమరణ నిర్వహిస్తుంటే మా మంత్రులు అధికారులు వెళ్ళి వాళ్ళ పాపం వాళ్ళకి నీళ్ళు పట్టించి కూల్ డ్రింక్ పట్టించి ఆ ఫోటోలు తీయించి వేస్తుంటారు కదా, తప్పేం లేదు. అంటే మరి సరిపోతారు లేదా? మనుషులు ముఖ్యం కదా మనకి. గుర్తుపెట్టుకుని మన భారత సంప్రదాయంలో మనకి మనుషుల్లో ముఖ్యం. మా గురువు చెప్తున్నారు మా చిన్నప్పుడు, మ్యాన్ పవర్ ఈజ్ గ్రేటర్ దాన్ మనీ పవర్. అలా చెప్తున్నాను, మ్యాన్ పవర్ ఈజ్ గ్రేటర్ దాన్ మనీ పవర్. మానవుని యొక్క బలము, మానవుని యొక్క మహిమతం కన్నా చాలా గొప్పది ధనం కన్నా డబ్బు కన్నా చెబుతున్నవారు. అంటే డబ్బే ప్రధానం కాదు, డబ్బు కూడా ఉండాలి, కానీ మనిషి ప్రధానం, మానవ జాతి ప్రధానం, మానవుడు ప్రధానం. కాబట్టి మనకేంటంటే ఏది ముఖ్యం? మనిషి ముఖ్యం మనకి. కాబట్టి మనిషి బతకాలి కాబట్టి మన ఆమరణ దీక్ష చేస్తున్న వాళ్ళతో మన వాళ్ళు ఎంతో ప్రేమ కలిగి వాళ్ళు చెప్పినవి ఒప్పుకొని అంగీకరించి వాళ్ళకి ఏదో వాళ్ళకి ఆహారం పెట్టి రక్షిస్తుంటారు. అది గుర్తుండాలి మనకి, గుర్తుండాలి. ఎవరో రక్షించబడ్డామో కూడా మనకు గుర్తుండాలి. గుర్తు లేకపోతే కృతజ్ఞత లేనట్టు లెక్క. ఎవరు కూడా వస్తారు, ఆ టైంకి ఎవరో వాళ్ళు వస్తారు, భగవంతుడు పంపిస్తుంటాడు. రాజకీయ కారణం కావచ్చు, రాజ్యాంగం కావచ్చు, మన ప్రభుత్వం నిర్ణయం కావచ్చు, ఎవరో వాళ్ళు వచ్చి మనకి పట్టిస్తుంటారు. పాపం మనకి చాలా ఆదరంగా ఉంటుంది ఆ సన్నివేశం చూస్తుంటే మనకి. నేను ఎక్కువ అబ్జర్వ్ చేస్తుంటాను. నేను ఎంతో ప్రేమతో, అది నటన కోసం అలాగా వాళ్ళకి అలాగా ఫుడ్ ఉండదు. ఎందుకు చెప్పుకున్నామంటే మనం మంత్రం యొక్క దీక్ష, అది కూడా ఒక సాధన, మంత్ర సాధన.
ఇందులో సత్యము అందుకో యువక. మనం ఏంటంటే సత్యాన్ని అన్వేషించడం, సత్యాన్ని పలకడం, సత్యాన్ని అనుసరించడం, సత్యబలంగా జీవించడం. కాబట్టి మనకి ఇందులో ఎక్కువ పద్యాలకు ఏంటంటే ఇందులో సత్యము అందుకో యువక అని మనం రాసాం. అది కూడా మనకు గుర్తుండాలి. గురువు ఎవ్వరికి బరువు కారాదు, మోసకాడు కాదు, వేషకాడు కాదు. గురువు ఎవ్వరికి బరువు కారాదు, మోసకాడు కాదు, వేషకాడు కాదు. మన గురువు సద్గురువు ఎవరికి బరువుగా ఉండడు, బరువుగా తయారు కాడు. సద్గురువు ఎవరి మీద ఆధారపడడు. సద్గురువు ఇతరుల యొక్క ఆస్తుల్ని ఆక్రమించడు. సద్గురువుకు వ్యామోహం ఉండదు. సద్గురువు కులపిచ్చం ఉండదు. సద్గురువుకి మతపిచ్చం ఉండదు. సద్గురువుకి సమత పిచ్చం ఉండదు. ఉంటే సద్గురువు కాదు, ఇంకో గురువు అవ్వచ్చు, పేరు మార్చుకోవాలి. సద్గురువు నేను ఎప్పుడు చెప్తుందంటే మనకి ఇది చాలా అవసరం. మనకి దాన్ని బట్టి మనకి ప్రమాణం. మనకి ఎటువంటి వ్యామోహాలు ఉండవు, వాత్సల్యం ఉంటుంది. తన జీవులు ఉద్ధరించాలని ఒక ప్రేమ ఉంటుంది తప్పించి తన మీద తన ప్రేమ ఉండదు, తన దేహం మీద తన వ్యామోహం ఉండదు. మాస్టర్ ఈకే గారి జీవితంలో ప్రత్యక్షంగా మేము దర్శించాం. ఆయన దేనిని ఆశించలేదు, ఎవరిని శాసించలేదు, ఎవరో వ్యామోహం ఉండేది కాదు, వాత్సల్యం ఉండేది, విశ్వభ్రామం ఉండేది. ఆయన పాలిస్తూ ఉండేవారు, అనునయిస్తూ ఉండేవారు, ఉపశమనం కలిగజేస్తూ ఉండేవారు, సేవ చేస్తూ ఉండేవారు. మొత్తం సేవ చేయించుకోలేదు, ఎవరి దగ్గర నుంచి ఆశించలేదు. ఎంతోమంది ఆయనకి ఆస్తులని కలపెడతానంటే నాకు ఆస్తి ఎందుకు అనేవారు, మీ ఆస్తి నాకెందుకు అనేవారు. మా అందరిని చూపించి నా ఆస్తి వీడే అనేవారు. అది గురువు యొక్క ఆయన యొక్క విశ్వాసం, ఆయన మార్గం, గురువు ప్రణాళిక. మన గురువు ఎవరికి బరువు కాకూడదు. చాలామంది మాకు చెప్తున్నారు వచ్చి, మా గురువులు మా ఇంట్లో కదలలేదని చెప్పి. అది తప్పది. అందుకే ఆశ్రమాలు ఏర్పాటు చేస్తారు. అందుకే మనకి వేరే ప్రదేశాలు ఉంటాయి. గురువు గృహస్థ అయితే అది వేరు. కానీ గురువు ఎవరికి బరువు కారాదు. ఎక్కడ దొరికినా మా గురువు గారు మా ప్రాణం తీస్తున్నాం అనుకుంటే ఎట్లాగా మన గురించి మా అంత తక్కువగా ఆలోచించకూడదు కదా. ఆ స్థితిలో గురువు ఉండకూడదు కదా. మోసకాడు కాదు, వెషకాడు కాదు. చదువులు పిచ్చి వేషాలు ఏమి వేయరు, మోసాలు చేయరు. మోసం చేస్తే గురువు అవుతాడు, అది నమ్మక ద్రోహం అవుతుంది కదా. 420 కేసు అంటాం మనం. వేషకాడే కాదు, వేషధారణ ఏముండదు. ప్రత్యేకించి వేషాలు ఏమి వేయరు. వినోదంగా జీవిస్తుంటారు. వేషాలు మార్చరు, దొంగ వేషాలు వేరు, వేషాలు మార్చరు. రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస, మాస్టర్ అరవిందుడు, సత్సేవ చూసాం కదా. మన అక్కడ చాలామంది దర్శనం చేసుకున్నాం కదా మనం. వాళ్ళ వేషధారణ ఇంపార్టెంట్ కాదు వాళ్ళకి. ప్రవర్తన ప్రధానం. మా మార్గంలో పరువులు మాకు ప్రవర్తనే ప్రధానం. ఏ బట్టలు వేస్తున్నావు, శుభ్రమైన బట్టలు వేసుకోవాలి, శుచిగా ఉండాలి తప్పించి కాషాయం కట్టేవాళ్ళు లేదా, తెల్ల బట్టలు వేసుకునేవాళ్ళు లేదా, వాటికి వాల్యూ లేదు. మాస్టర్ ఈకే వెళితే శ్వేతాంబరధారి అని ఎప్పుడు తెల్ల బట్టలు వేసుకునేవారైనా కదా. అంతేగాని అలాంటి మనకి ఎట్టిన బట్టలు మార్చేసి ఆ కాషాయం మార్చి కాషాయం తీసేసి వేషధారణ గుండు కొట్టించుకుని సన్యాసం అనుకోకూడదు. అలాగే తిరుపతి అందరూ గుండు కొట్టించుకుంటారు, సన్యాసం లేపారు కదా. సన్యాసం అనేది మానసిక స్థితి, భౌతిక స్థితి కాదు, వస్త్రధారణలో కాదు. కాషాయం వేయకుండా సన్యాసం వెళ్ళిపోతారండి. సన్యాసి అంటే సివిల్ డెత్ అనమాట. తనకు కావాల్సింది ఏమి ఉండకూడదు. వాడు సన్యాసులు. స్వామి వివేకానంద, ఆదిశంకరుడు గృహస్థుగా ఉంటూ సన్యాసిగా ఉన్న వాళ్ళ మాస్టర్ ఈకే. ఆయన గృహస్థుగా ఉంటూ ఆయన సన్యాసిగా జీవించారు. తనకు కావాల్సింది ఉండేది కాదు. అది మోసకాడు కాదు, వేషకాడు కాదు. ఆత్మజ్ఞానమిచ్చు వెలుగునిచ్చు గురువే సద్గురువని తెలియవక. గురువు యొక్క బాధ్యత ఏంటండి అంటే, గురువుకి బాధ్యతలు ఉంటాయి తల్లిదండ్రులాగా. ఏంటంటే ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించాలి, వెలుగు మార్గాన్ని చూపించాలి. ఇది వెలుగు. వెలుగును ధ్యానించు, వెలుగును భావించు, వెలుగు మార్గంలో నడు, వెలుగు దారి, వెలుగు బాట. ఆత్మజ్ఞానం, నిన్ను నువ్వు దర్శించు. నేను అంటే ఏంటి, నేను ఎవరిని, నేను ఎక్కడి నుంచి జన్మించాను, నా జీవిత ప్రయోజనం ఏంటి, నా లక్ష్యం ఏంటి, నా బాధ్యత ఏంటి, నా కర్తవ్యం ఏంటి, అది మనకు ప్రబోధించేవాడు సద్గురువు. కృష్ణుడు చేసింది అర్జునుడికి యుద్ధభూమిలో కూర్చొని యుద్ధం చేయమంటాడు కృష్ణుడు. అదేంటి, యుద్ధభూమిలోకి వచ్చి యుద్ధం చేయరా, ట్రైన్ టికెట్ జర్నీ తీసుకుని ట్రైన్లో జర్నీ చేయరు కదా. విమానంలో టికెట్ తీసుకుని విమానంలో జర్నీ చేయరా, యుద్ధభూమిలో యుద్ధం చేయాలంటే యుద్ధం చేయమని చెప్పి కర్తవ్యం అనుభవిస్తాడు. కర్తవ్యాన్ని బోధించాడు సద్గురువు, జగద్గురువు, పరమగురువు. కర్తవ్యాన్ని బోధిస్తాడు.
కర్తవ్యం ధర్మయుతంగా ఉండదు, అధర్మయుతంగా ఉండదు. ఆత్మజ్ఞానం ఇచ్చు వెలుగునిచ్చు, వెలుగు మార్గాన్ని మనకి ప్రసాదిస్తారు సద్గురువు. భగవంతుడు అంటే వెలుగు, ఆ వెలుగును మనకి ప్రసాదిస్తాడు. వెలుగుని చూస్తే మార్గాన్ని చెప్తాడు. మాకు ఒక ఆంగ్లంలో వాక్యం ఉంది, ఒక ఆశంసనం ఉంది, ది న్యూ ఏజ్ ఇన్వికేషన్. అందులో ప్రథమంగా ఇచ్చారు, మే ది లైట్ ఇన్ మీ బీ ద లైట్ బిఫోర్ మీ, మై ఐ లర్న్ టు సీ ఇట్ ఇన్ ఆల్ అని. నాలో నాకు అలా వెలుగు నా పరిశ్రమల వారి రూపమున కనబట్టు కాక, సమస్తము వెలుగే, సమస్తము భగవంతుడే, అలాంటి వెలుగును నేను చూసిదను గాక, దర్శించదను గాక అని మనం రాసిన కీర్తనలో కూడా ఉంది. అందరిలోనూ నిన్నే చూస్తూ అంతర్యామిగా దర్శిస్తామని. అంతర్యామి తత్వాన్ని ప్రబోధించేవాడు సద్గురువు, సర్వాంతర్యామి తత్వాన్ని మనకు బోధించేవాడు సద్గురువు. సర్వాంతర్యామిని సతి అంటుంది హృదయహస్తనం మనకి. అంతేగాని నాకు దండం పెట్టు, నా కూరగాయలు పట్టరా, నాకు షేర్లు ఇయ్యి, నాకు ల్యాండ్ ఇయ్యి, అలాంటి వాడు పరమగురువులు అట్లా ఉండరు. అంటే వాళ్ళు ఎవరిని మనం విమర్శించడం లేదు, విమర్శించడం ఆ మార్గం కాదు, పరమగురు మార్గం చెప్పుకుంటున్నాం మనం. ఆత్మజ్ఞానం ఇచ్చు వెలుగునిచ్చు గురువే సద్గురువు అని తెలియక. సద్గురువు సత్యాన్నే ప్రబోధిస్తాడు, సత్యాన్ని ప్రకాశించే సద్గురువు. నేను ఎప్పుడు సరదాగా చెప్తూ ఉంటాను, వేమన సత్వంలో పద్యం ఉంది, పురుషులందు పుణ్య పురుషులు వేరేయా అని. వేమన మన తెలుగు మహనీయుడు, ఆల్కమిస్ట్. ఆయన పద్యాలన్నీ మనం ఉద్ధరింపజేస్తాయి. సైన్స్, జ్ఞానం, విజ్ఞానం అన్నీ అందులో ఉంటాయి, అనుభూతి, యోగం అన్నీ అందులో ఉంటాయి మనకి. ఆయన ఏం చెప్పారు, పురుషులందు పుణ్య పురుషులు వేరే అన్నారు. నేనేం చెప్తున్నానంటే సరదా చెప్తున్నానండి, గురువులందు సద్గురువులు వేరే అని. గురువులలో సద్గురువులు, దుర్గురువులు ఉన్నారా అంటే ఉంటారు అంటలేదు, చెప్పుకున్నంటే గురువుల్లో కూడా మనకి రకరకాల గురువులు వచ్చారు మనకి. ఇప్పుడు రకరకాల తప్ప అందరూ కూడా అందులో ఎంతోమంది మహనీయులు ఉంటారు. వాళ్ళందరికీ నమస్కరిస్తాం మనం. సమస్త గురు పరంపరను మనం ఆరాధిస్తూ ఉంటాము, గురు పరంపర యొక్క సందేశాలను అనుసరిస్తూ ఉంటాము, పాటిస్తూ ఉంటాము, మనం గౌరవిస్తూ ఉంటాం. ఎవరిని నిందించడం, ఎవరిని విమర్శించడం మన మార్గము కానే కాదు. మన దేశం కూడా చూడండి, ఏ దేశాన్ని దూషించవు, ఇంకా ప్రయత్నం చేస్తూ ఉంటాయి, సంయమనం పాటిస్తూ ఉంటాయి, శాంతి సందేశాన్ని పంపిస్తూ ఉంటాయి. అది భారతదేశం యొక్క గొప్పతనము, సంస్కారం అది. మనం కూడా అంతే, ఎవరిని మనం నిందించాం మనం. కాబట్టి ఆత్మజ్ఞానం ఇచ్చు వెలుగునిచ్చు గురువే సద్గురువని తెలియవక, తద్దినం వనగా ఆ దినమే కానీ చచ్చినట్టి దినము కానే కాదు, శ్రద్ధతో చేయునది శ్రాద్ధంబు అగురా, ఇందులో సత్యము అందుకో యువక. తద్దినాలు పెట్టడం అనేది మన భారత సంప్రదాయంలో శాస్త్ర విజ్ఞానము, సంస్కారము, అది క్రతువు. ఎంతో శ్రద్ధగా ఆచరిస్తూ ఉంటారు పిల్లలు, తల్లిదండ్రుల విషయంలో, పెద్దల విషయంలో. అది శాస్త్రోక్త కర్మ, అది చేసిన వారు ధన్యులు, చేయని వారి గురించి నేను మాట్లాడటం లేదు. తద్దినం పెట్టడానికి తీరలేదంటే ఎంతో దురదృష్టవంతులను లెక్కది. తల్లిదండ్రులు, పెద్దలు, పితరులు సంబంధించిన మన యొక్క సంస్కారాలను చేయటం లేదు, సమయం లేదంటే మనం చాలా దురదృష్టవంతులను లెక్కది. సిగ్గుపడాలి. టైం లేదు అంటే వీలు పడదు, ఈ బ్యాడ్ టైం లెక్క అంతే. తల్లిదండ్రులు పోయిన తర్వాత గతిస్తే శ్రాద్ధం పెడుతుంటారు, తద్దినాలు పెడుతుంటారు. మన సంప్రదాయంలో గోదావరిలో అస్థికులు కలుపుతూ నిమజ్జనం చేస్తారు, గంగలో నిమజ్జనం చేస్తారు, కాశీలో నిమజ్జనం చేస్తారు. ఎన్ని లక్షల సంవత్సరానికి వస్తుందో ఆ పుణ్యకర్మలు అవి పాటించాలి, సంప్రదాయాన్ని పాటించాలి. మన తీరుగు లేదంటే అయిపోతాం అంతే. ఈ జన్మతో అయిపోలేదంటే మనకి చాలా జన్మలు వస్తాయి. నెక్స్ట్ జన్మలో ఎలా వస్తుందో చెప్తే భయపడతారన్నమాట. సత్కర్మలు ఆచరించిన వాళ్ళు, శాతకర్మలు ఆచరించిన వాళ్ళు ఎలా పుడతారని చెప్తే భయపడిపోతారు. భయపెట్టడం మార్గంగా కదా. తద్దినం వనగా ఆ దినమే కానీ చచ్చినట్టి దినము కానే కాదు, శ్రద్ధతో చేయునది శ్రాద్ధంబు అగురా, ఇందులో సత్యము అందుకో యువక. గుర్తుపెట్టుకోండి, ఏ పని చేసినా శ్రద్ధగా చేయాలండి. చిన్న పని పెద్ద పని కాదు, ఏ పని చేసినా సరే మన సంప్రదాయంలో శ్రద్ధ, భక్తి అనేవి మూల సూత్రాలు. ప్రతిరోజు సూర్యుండే ప్రత్యక్ష దైవంబు,
నారాయణుని లీలయే కాలమహిమంబు. దైవమనగా కల్వ ఫలముంచు తెలుసుకో, ఇందులో సత్యము అందుకో యువక. ప్రత్యక్ష దైవం మనకు సూర్యనారాయణుడే. ప్రత్యక్ష దైవం అంతే. ఇంకా దైవం ఉన్నాడు లేలా, చూడు ఉన్నాడు సూర్యుడు, నువ్వు ఉన్నావు కదా, నువ్వు ఎలా ఉన్నావు, దైవం అలా ఉంటాడు, దేవుడు అలా ఉంటాడు. ప్రత్యక్ష దైవం ఏంటంటే మనకి సూర్యుడు. ప్రతిరోజు సూర్యుండే ప్రత్యక్ష దైవంబు. ఒకరోజు సూర్యుడు ఉదయించకపోతే ఏమైపోతుంది ప్రపంచం? గోవిందా గోవిందా వెంకటరమణ గోవింద. ఒక్కరోజు ప్రపంచంలో సూర్యుడు ఉదయించకపోతే ప్రపంచం ఏమైపోతుంది? ఊహించగలమా? ఊహిస్తే మనకి భయపడి చచ్చిపోతాం. ప్రతిరోజు సూర్యుడే ప్రత్యక్ష దైవంబు, నారాయణుని లీలయే కాలమహిమంబు. కాలమహిమ చాలా గొప్పదండి. కాలము దుస్తల మెట్టివారికి అంటుంది భాగవతం. కాలమహిమ తెలిసిన వాళ్ళు అరుదుగా ఉంటారు మహాత్ములు. దైవం అనగా కర్మ ఫలమంచు తెలుసుకో, ఇందులో సత్యము అందుకో యువక. కర్మఫలం లోపంలో మనకు దైవం బోధ చేస్తుంటాడు. కర్తవ్యం రూపంలో దైవం మనకి ఉపదేశం చేస్తుంటాడు. కర్తవ్యాన్ని దైవంగా భావన చేసి నివర్తిస్తే కర్తవ్య రూపంలో దైవం దర్శనమిస్తుంటాడు. వక్కిలి వర్షిప్ అంటాం కదా. సత్యము కర్తవ్యాన్ని భగవంతుడు పరిపరి విధాలు నిర్దేశిస్తూ ఉంటాడు. మిత్రుని రూపంలో చెబుతూ ఉంటాడు. కర్తవ్యాన్ని ఆచరించడమే మనకు ఉపాసన. కర్తవ్యమే దైవము. కర్తవ్యం దైవమాహ్నికం. కౌసల్య సుప్రజ రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే, ఉత్తిష్ట నర సార్థుల. కర్తవ్యం దైవమాహ్నికం. కర్తవ్యం అన్నది మనకి ప్రధానము. వాట్ వీ హ్యావ్ టు డూ అన్నది ప్రధానము. కర్తవ్యమే దైవంగా భావం చేసి జీవించటము కాక, కర్తవ్యం పట్ల మనము బాధ్యత పట్ల విస్మరణలో ఉండకూడదు. దైవాన్ని స్మరించాలి, కర్తవ్యాన్ని విస్మరించకూడదు, బాధ్యతలను విస్మరించకూడదు, దైవాన్ని స్మరించడం మానకూడదు, గురుబోధనను స్మరించడం చేస్తూ ఉండాలి. ఇది ఈరోజు మనకి సాధన కార్యక్రమంలో పాఠము. సర్వే సుజనా సుఖినో భవంతు, సర్వే జనా సుజనో భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు, సర్వే జనా సుజనో భవంతు. ఈ శాంతి వాక్యాన్ని ఇచ్చింది మనకు ఎవరంటే, ఈ రెండు వాక్యాన్ని ఇచ్చింది సద్గురు శివానందమూర్తి గారు. మహనీయులు, సజీవ శివస్వరూపులు, మహనీయులు. మన ఆంధ్రదేశంలో పుట్టిన ఒక మహర్షి. లోకా సమస్త సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.